హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంసి తెలుగు కామెడీ. వెంగళరావు భార్యను లొంగదీసుకోవడానికి 100 మార్గాలు అనే పుస్తకం రాసిన నువ్వే ఇలా భార్య కాళ్ళు పడుతున్నావంటే నమ్మలేకపోతున్నాను. అప్పారావు: నువ్వు ఆ పుస్తకం సరిగా చదివినట్టు లేవు. నేను చెప్పిన 100 మార్గాల్లో ఇది కూడా ఒకటి. ఇంట్లో కూర్చొని బోరుగా ఫీల్ అవుతున్నారా? అయితే మీ ఫోన్ తీసుకొని మీ భార్యకు తిన్నావా బంగారం అని మెసేజ్ చేసి వెంటనే అయ్యయ్యో పొరపాటున నీకు వచ్చింది అని మళ్ళీ మెసేజ్ చేయండి. తర్వాత చూడండి, మీకు ఫుల్ టైం పాస్. కొత్తగా కాపురానికి వచ్చిన కోడలు గుడికి వెళ్ళొచ్చి ఏడవడం మొదలుపెట్టింది. ఏమైందోనని కంగారు పడి అత్తగారు దగ్గరకు తీసుకొని ఓదార్చి విషయం అడిగింది. అత్తగారు: ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? కోడలు: నేను నా జుట్టు గడ్డిలా, నా మాట కాకిలా, నా ముక్కు గద్దలా, నేను సిలిండర్లా ఉన్నానా? అత్తగారు: అయ్యయ్యో, అలా ఎవరన్నారమ్మా? కోడలు: గుడికి వెళ్ళాను కదా, అక్కడ మన కాలనీ వాళ్ళు అచ్చం నువ్వు మీ అత్తగారిలా ఉన్నావమ్మా అన్నారు. అజయ్: అదేంటండి, పెళ్లి భోజనం ప్లేట్లో ఫుడ్తో పాటు టాబ్లెట్లు టానిక్లు ఇస్తున్నారు. విజయ్: ఈ మధ్య ఎవరైనా భోజనం చేయమంటే బీపీ, షుగర్, గ్యాస్ ఇలా రకరకాల వ్యాధులు అంటున్నారు. అందుకే ఫుడ్తో పాటు మందులు కూడా అందిస్తున్నాము. శిష్యుడు: గురువుగారు, మీకు ఇంత ఓర్పు ఎలా వచ్చింది? ఎలాంటి సందర్భంలోనైనా శాంతంగా నవ్వుతూ ఎలా సమాధానం చెప్పగలుగుతున్నారు? గురువుగారు: గతంలో నేను ఒక చీరల షోరూంలో సేల్స్ మ్యాన్గా పనిచేశాను నాయనా. అప్పారావు: కాంతం, ఇవాళ నీ చేతి కాఫీ తాగాలనుందోయ్. కాంతం: దానికేముందండి, వెళ్ళి మంచి కాఫీ పెట్టి 2 కప్పుల్లో వేసుకురండి, నా చేత్తో మీకు ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.